ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రధానంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2034 వరకు కూడా నేనే సీఎంగా ఉంటా అని మాట్లాడండి. ఉండనేరా అది ఎవరంటారు? 2030 కాకపోతే 3030 వరకు కూడా ఉంటే ఎవడు ఆపిండు? కానీ ఇవాళ నిన్ను గెలిపించి 2.5 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్పినారు? 420 హామీలు ఇచ్చినారు. ఆ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి రావటానికి 420 ఇచ్చినటువంటి హామీలలో ఆ హామీలు నెరవేర్చి ఈ 5 ఏళ్లకు మీకు అధికారం ఇచ్చింది 400. ఈ 5 సంవత్సరాల అధికారానికి 420 హామీలు ఇచ్చింది. మరి ఈ 5 ఏళ్ళకి అధికారం ఇచ్చిన 420 హామీలు నెరవేర్చండి. ఆ తర్వాత మీకు మాట ఇచ్చినాం 420 హామీలను నెరవేర్చినందుకు, అధికారం ఇచ్చినందుకు మీకు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చినాం, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఇవ్వండి అధికారమే అని చెప్పి చెప్పండి, ఓడదు అంటాడు. కానీ ఏ ఒక్క వర్గానికి కూడా ఇచ్చిన మాట నెరవేర్చకుండా, ఇచ్చిన మాట నిలబెట్టకుండా ప్రతి వర్గాన్ని, సబ్బన్న వర్గాలను మోసం చేసి, వంచన చేసి, ద్రోహం చేసి, పైగా దబాయిస్తూ సిగ్గు లేకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి. ఇంకా ఆయన కట ఇవాళ ప్రజలు ఊర్లలోకి ఎక్కడికి పోయి చూసినా బాధితులు, హైడ్రా బాధితుల దగ్గరికి పోయి గిట్లనే మైకి పెట్టి మాట్లాడండి, మూసి బాధితుల దగ్గరికి పోయి గిట్లనే బయట పెట్టి మాట్లాడండి. ఇవాళ తెలంగాణలో ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అక్కడికి పోయి రైతుల ముందు ఇట్లా పెట్టి చూడండి, ఏం మాట్లాడుతున్నావు? పొల్లు కానీ పొట్టు కానీ వినటానికి మనమే ఇబ్బంది పడేటటువంటి భాషలో ముఖ్యమంత్రి పేరు పెట్టి పొట్టు కానీ తిడుతున్నారు. సిగ్గుండాల మాట్లాడటానికి. ఇంకా చెప్పడానికి నేనే 30 ఏళ్ళు ఉంటా, 50 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అని చెప్పుకోవటానికి ముందు ఆ ప్రజలకు సమాధానం చెప్పండి. ఇప్పటికే ప్రజలు మీకు ఓట్లు వేసినందుకు, మీరు మీ మాటలు నమ్మి మోసపోయినందుకు వాళ్ళ గోసపడ్డామని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ అవకాశం వస్తే మిమ్మల్ని చెంప చెల్లు అనిపించేటటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కాదని చూసుకోండి. ఫస్ట్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చుకునే ప్రయత్నం చేయడం కానీ 34 దాకా నేనే ఉంటా, 54 దాకా నేను ఉంటాంటి ఆ పనికి మాల మాటలతోటి ఏదో ఆయన మైండ్ గేమ్ రాజకీయాలు చేసుకుంటే ఇప్పుడే అంత సినిమా లేదు ఇక్కడ.